యెహోవా కొరకు కనిపెట్టి వాళ్ళారా. దేవుని కొరకు ఎవరు కనిపెడుతున్నారు? దేవుని మాటని ఎవరు లక్ష్యం ఇచ్చారు? దేవుని మాటపై ఎవరు ఆధారపడి ఉన్నారు? దేవుని మాటను ఎవరు ఆయన పరిశుద్ధం అంగీకరించారు? వారు యెహోవా కొరకు కనిపెట్టి వాళ్ళారా. మీరందరూ మనస్సును ధైర్యం వహించడి. కనుక ఈ సమయం మనస్సును ధైర్యం వహించడం అనేది, మన మనస్సును ధైర్యం వహించినప్పుడు దేవుడు మనడు సూక్తరుగా ప్రేమ కనికరం అనేది కప్పుకుంటుంది. అందుకనే తన కొరకు నిరీక్షణ దార్త కలిగినప్పుడు దేవుని కోసం కనిపెట్టుకున్న ఎవరు కూడా దేవుడు ఎవరిని సిగ్గుపరిచేవాడు కాదు. కనుక అందుకే ధైర్యం వహించడి, భయపడకుడి. దేవుడు మన కార్యం సఫలం చేసేవాడని, దేవుడు మన కార్యం నెరవేర్చేవాడని, దేవుడు మన అడిగింది అంగీకరించేవాడని, దేవుడు మన శోధన తప్పించేవాడని, దేవుని మాట వల్ల, దేవుని మాట ద్వారా మనం బ్రతికించబడని, దేవుని మాట ద్వారా మన హృదయంలో ఉన్న రోదన తీర్చబడని, దేవుని మాట ద్వారా మనకున్న రోదన వేదన తొలగించబడని ప్రభు మాట చదువుతుంది. పరిశుద్ధ దేవుని సన్నిధి విషయం జ్ఞాపకం చేసుకున్నాడు. నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు. ఆయన కృపయు ప్రేమ కనికరము కటాక్షం ఆయన దయగల సన్నిధిలో మన వైపు చూస్తున్న దేవుడు, మన చూస్తున్న దేవుడు.